per kilometer. Hey, it's Coach Bennett, your Nike Plus Run Club head coach. Done. The run is done. And you just got a little closer to that best version of yourself. So, morning 5K finished. It took almost 35 minutes. Average pace 7. I took 2 breaks in between. 2 kilometers covered, 2 kilometers, and this is the final break. So I'm feeling really great. సో ఫిజికల్ స్ట్రెయిన్ అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది లేకపోతే నిద్ర పట్టదు. నైట్ అయినా కానీ మనకున్న టెన్షన్స్కి, వర్క్స్ ప్రెషర్స్కి కానీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు go out and do some workout or go for a run, jog, do whatever you want, but get that physical strain so that body kuda it would feel good. So మీరు నేచర్లో అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ లివింగ్ బీయింగ్ would follow what is happening in the nature. Sunrise and sunset ni follow అవుతాయి. Human beings are the only species in this technological world who are not following these rules. సో దానివల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీ షుడ్ మేక్ షూర్ దట్ వీ రెస్పెక్ట్ నేచర్, వీ ప్రొటెక్ట్ అవర్ నేచర్. సో ఇఫ్ యూ డోంట్ డూ దాట్ దెన్ యూ వుడ్ బి డన్ అండ్ డస్టెడ్. చూడండి హౌ గ్లోబల్ వార్మింగ్ ఈస్ ఎఫెక్టింగ్ దిస్ రివర్స్. ఆల్మోస్ట్ ఎండిపోయాయి చెట్లు, వాటి చుట్టూ ఉన్న చెట్లు కూడా ఎండిపోతున్నాయి. అండ్ వాటర్ లెవెల్స్ అనేవి డ్రాస్టికల్గా పడిపోతున్నాయి. వాటర్ లెవెల్ షుడ్ బి అప్ టు హియర్, బట్ అట్ ఎ ర్యాపిడ్ పేస్ డిక్రీజ్ అవుతున్నాయి. దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. మెయిన్ రీజన్ వచ్చేసి వీఆర్ ఓవర్ ఎక్స్ప్లాయిటింగ్ ద రిసోర్సెస్ దట్ వీ హ్యావ్. ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో వాటర్ సరిపోవట్లేదు అని చెప్పేసి పొలాలకి పెద్ద మూటలు పెట్టేసి వాటర్ అన్ని పొలాలకి మళ్ళీ చేస్తున్నారు, చెరువులో. సో అది దిగుబడి ఎలా వస్తుంది ఏంటి అనేది తెలియదు. చెరువు పక్కన ఉన్న చెట్లే ఎండిపోతున్నాయి. ఇక సిటీలో గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు, అక్కడ చెట్టు అనేది కనబడకుండా పోతుంది. విలేజ్లోనే ఇంత వాటర్ స్కేర్సిటీ వస్తే ఒక్కొక్కరికి బావిలు ఉన్నవి, 2-3 బావులు ఉన్నాయి, 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి. విలేజ్లోనే ఇలాంటి పరిస్థితి వస్తే ముందు ఇయర్స్లో అసలు వాటర్ని మీటర్ పెట్టి కొంటారేమో అని అనిపిస్తుంది చెరువులో కూడా. హైదరాబాద్లో పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. అది మున్సిపాలిటీ వాటర్ తెలీదు, మూసీ వాటర్ తెలీదు. కానీ జనాలు ఆ నీరు కూడా లేక వాడేస్తున్నారు. హెల్త్లు మాత్రం ఘోరంగా డ్యామేజ్ అవుతాయి. Only thing that we could do is start protecting our environment, plant more trees. గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గిస్తుంది. అండ్ మీ చుట్టూ ఉన్న చెట్లని ప్రొటెక్ట్ చేయండి. అట్లీస్ట్ ఈ సమ్మర్ కొత్త మొక్కలు పెట్టాల్సిన పని లేదు. ఉన్న ప్లాంట్స్ని కాపాడుకుంటే వీ వుడ్ ప్లే అవర్ పార్ట్. ఎవ్రీ వన్ షుడ్ డూ దిస్.